నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్ళాడతా భాగం 106. ఎందుకే బాధపడతావు? మేమందరం లేము? నీకేమీ కాదు. నార్మల్గా డెలివరీ అవుతుంది. నొప్పులు కూడా ఎక్కువగా తీయాల్సిన పనిలేదు. లేబర్ రూమ్కి ఇలా వెళ్ళామా అలా వచ్చామా అన్నట్టే ఉంటుంది అంటూ ఆమెకు ధైర్యం చెప్పింది జానకమ్మ. కానీ సంయుక్త బాధ ఇది కాదని ఆమెకు తెలియదు. సహజంగా కడుపుతో ఉన్న వాళ్లకుండే భయం అనుకుంది. కానీ ఆమె గుండె లోతుల్లో దాగున్న భయాన్ని, బాధని తెలుసుకోలేకపోయింది. సంయు కూడా ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. బామ్మ అంటూ సంయుక్త ఏదో అడగబోయింది. ఇంతలో ఆమె సెల్ రింగ్ అయింది. ఆ కాల్ శిఖర్ నుండి కావడంతో తను అడగాలనుకున్నది పక్కన పెట్టేసి కాల్ లిఫ్ట్ చేసింది. ఇప్పుడే కదా వెళ్ళావు, అప్పుడే కాల్ చేశావు? చిరునవ్వుతో అడిగింది. చేస్తే ఒక తంట, చేయకపోతే మరో తంట, ఎలానే నీతో వేగేది అన్నాడు శిఖర్. అతడు అన్న విధానానికి కిలకిలా నవ్వింది సంయు. ఇంతవరకు సాడ్గా ఉన్న సంయు శిఖర్ నుండి ఫోన్ రావడంతో సంతోషంగా ఉండడం చూసి, వాడుంటే చాలు, దీనికి ఇంకేమీ అవసరం లేదు, వాడంటే పిచ్చి ప్రేమ, వీళ్ళు ఇలాగే అన్యోన్యంగా కలకాలం ఉండాలి అని హ్యాపీగా మాట్లాడుతున్న సమీను చూసి అనుకుంది జానకమ్మ. ఏమంటున్నాడేంటి వాడు? కడుపులో ఉన్న బుడ్డోడు గురించి అడిగాడు శిఖర్. మీకెప్పుడూ వాడి ధ్యాసే అలుకగా అంది సంయు. కాదోయ్, ఎప్పుడూ నీ ధ్యాసే, అందుకే కదా కాల్ చేశాను. నిన్ను వాడేమైనా ఇబ్బంది పెడుతున్నాడేమో, అలా కష్టపెట్టొద్దని వాడికి చెప్పడానికి నిన్ను అడిగాను అన్నాడు శిఖర్. అంతేనా? డౌట్ఫుల్గా అడిగింది. అవును అంతే, నమ్మకంగా అన్న అతడు, ఇంతకు ముద్దు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నాకు నువ్వే ఇంపార్టెంట్, తర్వాతే ఎవరైనా మందస్వరంతో చెప్పాడు. అలా అయితే వాడు కదులుతున్నాడు, బాగా ఇబ్బంది పెడుతున్నాడు, అలా వద్దని చెప్పు అంటూ సెల్ ఫోన్ని తన పొట్ట దగ్గర పెట్టింది సంయు. ఒరే బుజ్జి కన్నా, అమ్మను ఇబ్బంది పెట్టకు, బుద్ధిగా తినేసి బజ్జో అని వాడికి హితవు పలికాడు శిఖర్. వాడు విన్నాడేమో. కదలిక ఆగింది. బావా, వాడిప్పుడే నీ మాట వింటున్నాడు అంటూ సంబరంగా చెప్పింది సంయు. వినాలి, వినకపోతే నీలా పెంకిగా తయారవుతాడు అనగానే ఆమె బుంగమూతి పెట్టింది. ఇంతలో అతని క్యాబిన్కి రితీష్ వచ్చాడు. సంయు, రెస్ట్ తీసుకో, నాకు కొంచెం పనుంది, తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను అనేసి ఆమెకు బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు శిఖర్. రితీష్ తన ల్యాప్టాప్లో ఏదో చూపిస్తూ చెప్తుంటే వింటున్నాడు. అతడు అడిగిన దానికి సమాధానం ఇచ్చాడు. తల ఆడించి వెళ్తున్న రితీష్ ఒక్క నిమిషం అన్నాడు. అతడు వెనక్కి తిరిగి చూశాడు. ఏమైందిరా, ఈ మధ్య డల్గా ఉంటున్నావు? ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా, లేక ఒంట్లో ప్రాబ్లమా ఆరగా అడిగాడు శిఖర్. బిజీగా ఉండి ఈ విషయం అడగాలి అనుకుంటూనే ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేశాడు శిఖర్. రితీష్ ఏమీ లేదని తల ఆడించి వెళ్తుంటే, చెప్పేసి వెళ్ళు అంటూ లేచి అతని దగ్గరికి వచ్చాడు. లాస్యకి మిస్క్యారీ అయిందిరా, బాధగా చెప్పాడు. ఎప్పుడు? షాక్తో అడిగాడు. 2 వారాలు అతని నుండి పొడి సమాధానం వచ్చింది. అవునా, మరి ఈ విషయం నాకు చెప్పనే లేదు. అయినా అలా ఎలా జరిగింది? డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? అసలు లాస్య ప్రెగ్నెన్సీ అన్న విషయం కూడా నాకు తెలియదు. నువ్వు నాతో చెప్పావా? నేను మర్చానా? ఆలోచనగా అన్నాడు శిఖర్. చెప్పలేదు, నిజానికి నాకే తెలియదు. ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతే అమ్మ నాడి పట్టుకొని చూసిందట. ప్రెగ్నెన్సీ అని డౌట్ వచ్చిందంట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నాకు చెప్పాలి అనుకున్నారట. తీరా వెళ్ళేలోపే ఇలా అయ్యింది. ఈ విషయం మాత్రం డాక్టర్ కన్ఫర్మ్ చేసింది అని బాధగా చెప్పాడు రితీష్. మీకు ఏమంత వయసు అయిపోయిందని, మీ పెళ్ళై ఎన్నాళ్ళయిందని మళ్ళీ తనకి ప్రెగ్నెన్సీ వస్తుంది, డోంట్ వర్రీ అని అతని భుజం తట్టాడు శిఖర్. నేను బాగానే ఉన్నాను, కానీ లాస్య చాలా సాడ్గా ఉంది. తనని ఎలా హ్యాపీ చేయాలో అర్థం కావడం లేదు. తనని అలా చూస్తూ నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను, వేదనతో వాపోయాడు రితీష్. సంయు సాడ్గా ఉంటే తను సాడ్ అయిపోతాను అన్న విషయం గుర్తొచ్చి, అది నిజమేలే అనుకున్నాడు. సాయంకాలం త్వరగా ఇంటికి వెళ్ళి లాస్యని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళు, తనకు నచ్చినవి చూపించు, ఇష్టమైనవి కొనిపించు, అలా అయినా కాస్త ఆమె మనసు కుదుట పడుతుంది. అంతేకాదు, మంచి మాటలతో నచ్చచెప్పు, మెల్లగా ఆ బాధలో నుండి తను బయటకి వస్తుంది అంటూ అతనికి ధైర్యం చెప్పాడు శిఖర్. తల ఆడించి వెళ్ళాడు రితీష్. అతను వెళ్ళగానే మధుకర్ వచ్చాడు. పెళ్లి పనులు మొదలు పెట్టారా? అతడు తెచ్చిన వర్క్ చూస్తూనే అడిగాడు శిఖర్. లేదు, కానీ నువ్వు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే మొదలు పెడతాం అంటూ సిగ్గుపడ్డాడు మధుకర్.
ఒరేయ్, నీ ముఖానికి సిగ్గు సూట్ అవ్వదు కానీ ఈరోజు సాయంకాలం వెళ్ళి పెళ్లి పనులు చూసుకో. ఇలా ఆఫీస్ మానేసి వెళ్తానంటే కుదరదు. ఇప్పటికే బోలెడు వర్క్ పెండింగ్లో ఉంది. ఇంకా పెళ్ళికి ముందు తర్వాత మొత్తం కలుపుకున్నా ఓ 10 రోజులు లీవ్ తీసుకుంటావు. కాబట్టి నువ్వు సారిక ఇద్దరు కలిసి సాయంకాలం షాపింగ్ చెయ్యండి అని అతనికి సలహా ఇచ్చాడు శిఖర్. వీడు పిసినిగొట్టు, లీవ్ ఇవ్వడానికి చస్తున్నాడు మనసులో అనుకొని పళ్ళు నూరుకున్నాడు మధుకర్. నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు, ఫస్ట్ వర్క్, ఆ తర్వాతే పర్సనల్ వర్క్ అంటూ పెదాలు బిగించాడు శిఖర్. నవ్వలేక పళ్ళు ఇకిలించి వెళ్ళాడు మధుకర్. పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. శిఖర్ చాలా బిజీ అయిపోయాడు. సంయుక్త బంధువుల మధ్య ఉండడంతో తనను తాను కొంతవరకు మర్చిపోయింది. తన మనసులో గూడు కట్టుకొని ఉన్న దిగులు పక్కన పెట్టేసింది. అందరితో గలగలా మాట్లాడుతూ కిలకిలా నవ్వుతోంది. అది చూసిన శిఖర్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. తన కూతురు పెళ్ళి అందరి మధ్య గ్రాండ్గా జరగబోతోందని తెలుసుకున్న నవనీత్ ఓ 10 రోజులు ముందుగానే కాశ్మీర్ నుండి బయలుదేరి వచ్చింది. ఆ రోజు నిఖిల్ని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. సమయు అతని పక్కనే ఉండి బుగ్గన దిష్టి చుక్క పెట్టింది. నిక్కీ, నువ్వు పెళ్ళికొడుకు గెటప్లో చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా అంటూ చిలిపిగా నవ్వింది. ఆమె అన్న విధానానికి సిగ్గుపడ్డాడు నిఖిల్. ఇప్పుడైనా పూనంని మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావా నిక్కీ? అంతవరకు అక్కడే ఉండి అతన్ని రెడీ చేసిన వాళ్ళంతా వెళ్ళాక అడిగింది సంయు. తల ఆడించాడు నిఖిల్. మరి నన్ను ప్రేమించాను అది ఇది అన్నావు? చిరుకోపంతో అతన్ని చూసింది. అది పూనంతో పెళ్లి కాకముందు అన్నాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా? సూటిగా అతన్ని చూసింది. ఆమె తీక్షణ చూపుకి నిఖిల్ తడబడ్డాడు. అవునని తల నిలువున ఆడించాడు. ఎప్పటి నుండి అన్న ఆమె మాట చాలా పదునుగా వచ్చింది. తెలీదు, కానీ నువ్వంటే ఇష్టం ఆనెస్టీగా చెప్పాడు నిఖిల్. బాధగా అతన్ని చూసింది. నేను నిన్ను చిన్నప్పటి నుండి కేవలం ఫ్రెండ్గానే భావించాను. నువ్వు కూడా అదే ఫీలింగ్తో ఉన్నావని అనుకున్నాను. నా కంటికి నువ్వు అలాగే అనిపించావు కూడా. అందుకే ప్రతి చిన్న విషయం నీతో షేర్ చేసుకునేదాన్ని, నీ వెంట పడేదాన్ని, నీతో ఆడుకునేదాన్ని. కానీ శిఖర్ బావతో అలా కాదు. అతడంటే చాలా భయం ఉండింది, కానీ సేమ్ టైం బోలెడంత ఇష్టం కూడా. ఆ ఇష్టం నా వయసుతో పాటు పెరిగి ప్రేమగా మారింది. నేను బావని తప్ప ఎవరిని నా భర్తగా ఊహించుకోలేకపోయాను. నా మనసులో, నా జీవితంలో ఆయనకు తప్ప మరొకరికి స్థానం లేదని నేను టీనేజ్లోనే ఫిక్స్ అయ్యాను. మరి ఇలా నువ్వు ఎప్పుడు ఫిక్స్ అయ్యావు అంటూ నిఖిల్ని చూసింది సంయు. అతడు ఆలోచనలో పడ్డాడు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు నిక్కీ, ఎందుకంటే నువ్వు నా భర్తని ద్వేషిస్తున్నావు. నా ఫ్రెండ్ నా భర్తని ద్వేషించడం నాకు నచ్చడం లేదు. కాబట్టి ఈ విషయం నాకు ఈరోజు క్లియర్గా తెలియాలి. నీ ద్వేషానికి కారణం కేవలం నా మీద ఉన్న ప్రేమేనా, లేక ఇంకేదైనా ఉందా అంది. ప్రేమ అంటే చెప్పలేను, కానీ చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం సంయు. నీతో ఉంటే నాకు బాగుండేది అన్నాడు నిఖిల్. ప్రేమకి ఇష్టానికి మధ్య చాలా తేడా ఉంది నిక్కీ అనగానే అవునని తల ఆడించాడు నిఖిల్. అందుకే ఇంతగా అడుగుతున్నాను. నీకు నా మీద ఉన్నది ప్రేమనా, ఇష్టమా అంది. ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా సంయు? జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలేయ్. ఇప్పుడు నేను పూనంని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను కదా, ఇంకేం కావాలి నీకు? ఓ, తనని బాగా చూసుకోనేమోనని నీకు డౌటా? అలా ఏమీ కాదు, తనని నా ప్రాణంగా చూసుకుంటాను, సరేనా అన్నాడు నిఖిల్. సంతోషం, కానీ నన్ను ప్రేమిస్తున్నానన్న విషయం నీకెప్పుడు తెలిసింది అన్నది తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. కాబట్టి నేనేమీ అనుకోను, నీ మనసులో ఉన్నది చెప్పేయ్ అంది సంయుక్త. నిజానికి నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వే. నేను నీలాగే ఫీల్ అయ్యాను. అందుకే నీ దగ్గర చనువుగా ఉండేవాడిని. శిఖర్ నా ఈగో హర్ట్ చేయకపోయి ఉంటే నేను లైఫ్ లాంగ్ అలాగే ఉండేవాడినేమో. వాడెప్పుడు నన్ను చిన్నచూపు చూస్తూ తక్కువ చేసి మాట్లాడేవాడు. అది నాకు నచ్చేది కాదు. పైగా మా పేరెంట్స్ కూడా శిఖర్ని చూసి నేర్చుకో, వాడు చూడు ఇలా అయ్యాడు అలా అయ్యాడని వాడి గురించి నా ముందు గొప్పగా చెప్పేవారు. దాంతో నాకు రోషం పొడుచుకొచ్చేది, కానీ ఏమీ అనలేని నిస్సహాయత నాది. అలాంటి సమయంలోనే వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసింది. వాడి ప్రేమను లాక్కొని వాడికి లైఫ్ లాంగ్ బాధని ఇవ్వాలి అనుకున్నాను. ఆ విధంగానైనా వానికన్నా నేనేమీ తక్కువ కాదు అనిపించుకోవాలి అనుకున్నాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ అని చెప్పడం ఆపాడు నిఖిల్. కానీ ఏంటి రెట్టించింది సంయుక్త. అదే, నిన్నెలా పెళ్లి చేసుకోవడమా అని ఆలోచనలో పడ్డాను. సరిగ్గా అదే సమయంలో రియా నాకు పరిచయమైంది. ఆమె శిఖర్ని ప్రేమిస్తోంది. ఎలాగైనా మీ ఇద్దరిని విడదీసి పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ఈ విషయం నాతో చెప్పినప్పుడు అంతగా పట్టించుకోలేదు నేను.
కానీ తనకి హెల్ప్ చేస్తే నీతో నా పెళ్లి చేస్తానని నాకు మాట ఇచ్చింది. నాలో ఆశ కలిగించింది. అందుకే ఆమెతో చేతులు కలిపాను. మీ ఇద్దరిని విడదీయాలని చూశాను. కానీ మీ ప్రేమ ముందు ఓడిపోయాను అంటూ తలదించుకున్నాడు నిఖిల్. ఇప్పటికైనా తప్పు చేశానని ఒప్పుకుంటున్నావా? అలా ఒప్పుకుంటే శిఖర్ని ద్వేషించడం మానేయ్. నీలో ఇంత నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నా బావలో ఎప్పుడూ ఆ ఫీలింగ్ లేదు. నిన్ను తన తమ్ముడిగానే భావించాడు. అందుకే నీకు మంచి జరగాలని పూనంతో పెళ్లి చేశాడు. అంతేకాదు ఇప్పుడు కూడా తనే మీ అమ్మ నాన్నతో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పించి మరీ పెళ్లి చేస్తున్నాడు అని సంయు చెప్పగానే అవునా అని నోరు తెరిచాడు నిఖిల్. అవును, కానీ నీ మట్టి బుర్రకు ఇది అర్థం కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పటికీ మా ఇద్దరిని విడదీయాలి అనుకుంటే బావ చూస్తూ ఊరుకుంటాడేమో, కానీ నేను ఊరుకోను. నా చిన్నప్పటి ఫ్రెండువని కూడా చూడను. వెంటనే చంపేస్తాను నిన్ను అంటూ వేలు చూపించింది సంయు. తెలిసే నీ గురించి నాకు తెలుసు. అందుకని అలాంటి పనులు ఏమీ చెయ్యను అంటూ పళ్ళు కనిపించేలా నవ్వాడు నిఖిల్. అతన్ని సీరియస్గా ఒక చూపు చూసి వెళ్ళింది సంయుక్త. ఒకే కళ్యాణ వేదిక మీద నిఖిల్, పూనంకి, మధుకర్, సారికకి ఘనంగా పెళ్లి జరిగింది. వచ్చిన బంధువులందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు కొత్త దంపతులను. రకరకాల వంటలతో శిఖర్ ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని తృప్తిగా భోంచేసి వెళ్లారు వాళ్ళు. మరో 2 రోజులు పెళ్లి కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత 2 జంటలను హనీమూన్ పంపించాడు శిఖర్. పనులతో అలసిపోయిన అతడు ఒక రోజంతా రెస్ట్ తీసుకుని ఆఫీస్కి వచ్చాడు. మధుకర్ లేకుంటే ఆఫీసులో సందడే లేదు కదూ అన్నాడు రితీష్. నిజమేనని తల ఆడించాడు శిఖర్. లంచ్ చేసి పెండింగ్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నారు ఇద్దరు. ఇంతలో శిఖర్ సెల్ రింగ్ అయింది. మాధవి చేసింది. ఎప్పుడూ లేనిది అత్త చేస్తోంది అనుమానంతో అనుకున్న అతడు కాల్ లిఫ్ట్ చేసి హలో అత్త అన్నాడు. షికి ఎక్కడున్నావు? కంగారు పడుతూ అడిగింది. ఇంకెక్కడ ఉంటాను అత్త, ఆఫీసులోనే ఉన్నాను అన్నాడు. ఆమె ఎందుకు టెన్షన్ పడుతుందో అతనికి అర్థం కాలేదు. సంయు ఏం చేస్తోంది? దానికి ఫోన్ ఇవ్వు అన్నాడు. అది మాట్లాడే స్థితిలో లేదురా అని మాధవి అంటుంటే అటువైపు నుండి బాధతో కూడిన ఆమె ఏడుపు వినిపించింది. శిఖర్కి ఊపిరి ఆగినట్టు అయ్యింది. టెన్షన్తో సంయుకి ఏమైంది అన్నాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ స్టోరీ ముగుస్తుంది. ఇదే టైంకి మరో కొత్త స్టోరీ ఇస్తాను. దాని ప్రోమో. ఆమె పెళ్ళి ఒకరితో, శోభనం మరొకరితో జరిగింది. దానికి కారణం ఆమె భర్త అయితే రొమాంటిక్, హాట్ టచింగ్ ఈ లవ్ స్టోరీ పేరు అతడే ఆమె సఖుడు. ఈ పేరు ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్